నీ ప్రేమని బ్రతికించుకుంటాను. అరవింద్తో నీ పెళ్లి చేయాలనుకుంటున్నానక్క. బామ్మ, ఈ సిమ్ కార్డ్ అలివేణి ఫోన్లో వేయండి. అలాగేనమ్మా. కాలముఖ రుద్రుడు ఆగమనానికి ఇదే ప్రతీక. కాలముఖ రుద్రుడు కళ్ళు తెరిచాడు. ఆ పగ నన్ను బ్రతికించింది. నిన్ను చూడాలి చిన్నమ్మదేవి. ఎక్కడున్నావు చిన్నమ్మదేవి? వస్తున్నా. నేనిక్కడ ఉండడం వల్ల నీకే ఇబ్బంది లేదు కదా? అయ్యో, అలాంటిదేం లేదు మామ్. నిజంగా ఇక్కడి మనుషులు, పరిస్థితులు, వాతావరణం ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి అంజలి. మామ్,
నన్ను పెళ్లి కూతుర్ని చేయడం దగ్గర నుండి తాళి కట్టే వరకు అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. నువ్వు హ్యాపీ కదా మామ్? మామ్, ఈ ఇంట్లో అందరూ మంచివాళ్లే, ఒక్క చంద్రకళ తప్ప. ఎవరు? ఆ ₹1,00,00,000 కావాలని అడిగింది ఆవిడ? అవును, ఆవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండు మ్యామ్. అలాగేనమ్మా. తల్లి కూతురులిద్దరూ నా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాండారే. లడ్డు తీసుకోండి జోష్నాదేవి గారు. అంజలి, పెళ్ళయ్యే వరకు మీ మమ్మీ కూడా ఈ ఇంట్లోనే ఉంటాది. చూసినావా తల్లి కూతుర్ని ఎట్టా సెట్ చేసినానో? థ్యాంక్స్ పిన్ని. చంద్రకళ, ఇందాక నీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. అయ్యయ్యో, మనలో మనకి సారీలు ఎందుకు జోష్నాదేవి గారు? మనం బంధువులం ఏంది? అంజలి, పెళ్ళయ్యే వరకు మీ మమ్మీ కూడా ఈ ఇంట్లోనే ఉంటాది. చూసినావా మీ అమ్మ కూతుర్ని ఎట్టా సెట్ చేసినాను? చెప్పిందే చెప్తున్నావు పిన్ని. అర్థం చేసుకుంటావని. దానికి ఇంకా టైం ఉంది కదా పిన్ని. అంటే అడ్వాన్స్గా. సరే పిన్ని. లడ్డు బాగుండదా జోష్నాదేవి గారు? బాగున్నాయండి. ఇలా రండి పిన్ని. మీ అమ్మ గురించి చెప్పేస్తానేమోనని ఈ 2 లక్షలు ఇస్తాండావు కదంజలి. పిన్ని, దొరికారు కదా అని మా దగ్గర ఎంత దోచుకున్నా పర్వాలేదు కాని మా సీక్రెట్ బయటపడితే నీక్కూడా డేంజరే. తెలుసు తెలుసు అంజలి. మనం తేలుకుట్టిన దొంగలా ఉండాలి. తేలు ఎంత కుట్టినా నవ్వుతూనే ఉండాలి. అవును, నవ్వుతూనే 2 లక్షలు ఇచ్చినావుగా. ఏంటంజలి, చంద్రకళకి డబ్బిస్తున్నావు? ఏం లేదు మామ్, నా పెళ్ళయ్యే వరకు కొన్ని ఇబ్బందులు తప్పవు. నా పెళ్ళయ్యే వరకు మనం సైలెంట్గా ఉండాలి మామ్. అలాగేనమ్మా.
చంద్రకళ, నా పెళ్ళయ్యాక చెప్తాను నీ సంగతి. కో అంటే కోటి లాలా. కో అంటే కోఠి, బే అంటే బెల్ట్ దెబ్బ. కో అంటే కోఠి, బే అంటే బెల్ట్, వా అంటే వాయిస్తానే. ఏందయ్యా బెల్ట్ తీసుకుని పాట పాడుతాండారు? ఏంటే బీరువాలో ఏం దాస్తున్నావే? ఏమి లేదయ్యా, పెళ్లిలో ఏ చీర కడదామా అని ఆలోచిస్తాండా అంతే. ఏందయ్యా అట్ట చూస్తాండావు? చీర కాదే, నువ్వు ఆ చీర చాటున అంజలి ఇచ్చిన 2 లక్షలు తీసుకుని బీర్వాలో పెట్టడం వరకు మొత్తం చూసేశానే. ఆ రోజు జ్యోత్స్నతో ₹1,00,00,000 బేరమాడితే ఫైనల్గా వార్నింగ్ ఇచ్చానా లేదా? ఇచ్చారయ్యా, ఇచ్చారు. మళ్ళీ అలాంటి తప్పు చేస్తే నేను పిచ్చోడైపోతాను, లేకపోతే నిన్ను చంపి జైలుకి వెళ్ళడం జరుగుతుందని చెప్పానా లేదా? చెప్పారయ్యా. ఇంత చెప్పినా కూడా నువ్వు జ్యోత్స్నాదేవిని ఇంట్లోకి పిలిపించి తల్లి కూతుళ్ళని కలిపి మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లక్షలు లాగుతున్నావు కదే. లేదయ్యా, నిజం చెప్పు. నిజమేనయ్యా, అంజలిని బ్లాక్మెయిల్ చేసి ₹1,00,00,000 బేరం మాట్లాడుకున్నానయ్యా. పెళ్ళయ్యేలోపు 1,00,00,000 ఇస్తానని అంజలి ఒప్పుకుంటాదయ్యా. కడప నిన్నిలా కదే, నిన్నిలా కదే. ఏందయ్యా? వస్తే కడప, నిన్ను చంపి నేను జైలుకెళ్తానే, అంతే అంతే. వద్దయ్యా, 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 ఏం చేయొద్దయ్యా. వద్దయ్యా, 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 వద్దయ్యా. అమ్మో, అమ్మయ్యా, ఇది కళ అంటే మా ఆయనకి సీక్రెట్ తెలిస్తే జరిగేది ఇదినా? భగవంతుడా, గొడవలు జరగకుండా నా కోటి నాకొస్తే చాలు. అమ్మో, ఉసే కడప, ఏంటి అలా ఉన్నావు? ఏమీ లేదయ్యా. నీతో విషయం మాట్లాడాలి. ఏందయ్యా? ఆ రోజు నువ్వు జ్యోత్స్నాదేవితో ₹1,00,00,000 బేరం ఆడావు కదా. అవును. మరి మన ఇంట్లో జ్యోత్స్నాదేవి సెటిల్ అవ్వడం వెనకాల నీ హ్యాండ్ ఏమైనా ఉంది? అయ్యయ్యో, అట్లాంటి ఫిట్టింగ్ నేనెందుకు పెడతానయ్యా? చూడు, అంజలి అనాథ కాదన్న విషయం నీకు నాకే తెలుసు. అవును, తెలుసు. ఆ అంజలి జ్యోత్స్నాదేవి కూతురని నీకు నాకే తెలుసు. అది తెలుసు. ఇన్ని తెలుసు కూడా అన్నయ్యకి మనం ఈ సీక్రెట్ చెప్పలేదు. అవును. ఎందుకు చెప్పలేదు? తెలీదయ్యా. ఎందుకు? అన్నయ్య క్షేమం కోసమే. దేవుళ్ళంటి అన్నయ్య ఈ పెళ్లి వల్ల ఎలాంటి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చాలు. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా? మళ్ళీ ఎలాంటి తలతిక్క పనులు చేయకూడదని చెప్పడానికి. ఏమయ్యా, మేము కడపోళ్ళం, అస్సలు అబద్ధం చెప్పం. మనసులో ఏముంటే అదే చెప్తాం. ఏంది? అది ఆ మాట మీద ఉండు. అమ్మయ్యా,
అంజలి ఇచ్చిన 2 లక్షలు బీర్వాలో పెడతా అంటే చూసినాడేమో అనుకుందా. చూడలేదు. పెండ్లయ్యే వరకు తేలు కుట్టిన దొంగలా ఉండాల్సిందే. తప్పదు. ଆମର सब सामने सत्य है भाग जाउची ठाकुर अक्कुर बिल हो बिहारी लनी जन्म देव पाई याबी डरुची तो आगमन रे नव जीवन सृष्टि भाग जाउची यारो आरंभ बितु और अंत बितु ये सृष्टि लो सृष्टिकर्ता बितु కాలముఖరుద్ర ఆగమన నన్ను పుణ్యతుణ్ణి చేసిన మీకు కృతజ్ఞతలు. శతాయుష్మాన్ భవ. కాలముఖరుద్ర 200 సంవత్సరాల తరువాత నీ మృతదేహంలోకి ఆత్మను పంపించి నిన్ను మానవుణ్ణి చేసిన ఈ యజ్ఞం అనన్య సామాన్యం. నిజమే గురుదేవా, ఈ యజ్ఞఫలం నాకు పునర్జన్మను ప్రసాదించింది. పంచభూతాలు తొలిసారి నన్ను తాకుతూ ఉంటే కాలముఖరుద్రుడి మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది. బ్రహ్మ సృష్టికే పునః సృష్టి చేసిన కలియుగ అపర బ్రహ్మలు మీరు.
వందల సంవత్సరాలుగా నా దేహాన్ని కాపాడుకుంటూ నన్ను కంటికి రెప్పలా చూసుకున్న నా కాలముఖ వంశీయులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను గురుదేవా? మొదటి తరం వంశస్థులు నా కోసం తప్పించారు. నేను మళ్ళీ పుడతానని కలలు కన్నారు. రెండవ తరం కాలముఖ రుద్రుణ్ణి ఎలాగైనా బ్రతికించాలని దీక్ష పూనారు. విశ్వంబర, సిద్ధు, కొండవీటి, సాహు ఇంకా నా అనుచర వంశగుణం నా కోసం ఎదురు చూసి యజ్ఞాన్ని సఫలం చేశారు. వాళ్ళందరి రుణాన్ని ఎలా తీర్చుకోను గురుదేవా? జయ హో కాలముఖ రుద్ర! జై 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 హో కాలముఖ రుద్ర! దేవాదిదేవా, మీ పగను తీర్చటం మా కర్తవ్యం. మిమ్మల్ని సజీవులు చేయటం మా ఆశయం.